వినాయక చవితి రోజున అమర్ బాగి ఇద్దరు కలిసి పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసి పీటల మీద కూర్చొని పూజలో పాల్గొంటూ ఉంటారు. ఆరు ఒక్కతే బాధగా ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. మరోవైపు చెంబ తన శక్తితో కాలాని అమర్ ఇంటికి పంపిస్తుంది. ఇక అలా కాల అమర్ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆరు దగ్గరికి వచ్చి పడగ విప్పుతుంది. ఆరు వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల పెద్ద పాము ఉండడంతో ఆ పామును చూసి ఆరు ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా చెంబ మంత్రశక్తితో కాల ఆరు మీదకు విషాన్ని చిమ్ముతుంది. అలా కాల విషాన్ని చిమ్మగానే ఆరు చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది. అలా కాల ఆరుని ఇబ్బంది పెడుతూ ఉండగా ఇంతలో బాగి అమర్ ఇద్దరు కలిసి పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉండడంతో ఆ పూజ ఫలితం కారణంగా అక్కడికి వినాయకుడు వస్తాడు. వినాయకుడు తన శక్తితో కాలని అంతం చేసి ఆరుని కాపాడుతూ ఉంటాడు. మొత్తానికి ఆ విధంగా అమర్ బాగి ఇద్దరు కలిసి జంటగా చేసిన పూజ వల్ల ఆరుకైతే పెద్ద ప్రమాదం తప్పుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.